ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. మరి నీ హృదయం దేనితో నింపుకుంటున్నావు? హృదయము జ్ఞానంతో నిండుకున్న ఎడల నీ నోటి నుండి యథార్థమైన మాటలే వచ్చును. జ్ఞానము నిన్ను యథార్థమైన త్రోవల యందు నడిపించును. నీ హృదయము నాకిమ్ము అని దేవుడు కోరుచున్నాడు. ఆయనకు అప్పగించు. జ్ఞానయుక్తమైన మాటలే నీ నోటి నుండి వచ్చినట్లు ఆయన నిన్ను మార్చుతాడు. ఆయనకు నీ హృదయాన్ని అప్పగించు. జీవధారలు ఆయన నీ నోట నుండి ప్రవహింపచేస్తాడు. ప్రభు కృప మీకు తోడయుండును కాక. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలగినట్లు నీ స్వాధీనంలో మా హృదయం ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.